కారణం ఏంటంటే రాత్రి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయరు. దేవుని సన్నిధిలో నా వివాహానికి పూర్వము కూడా నేనేం చేసేదాన్ని అంటే హాస్టల్స్లో ఉండేదాన్ని కనుక అందరూ 11, 12 అయితే హాస్టల్ మొత్తం సైలెంట్ అవుతుంది. 12 గంటలకు అందరూ పడుకుంటారు. అయితే పిల్లరా, నేను త్వరగా వెళ్ళి తినేసి వచ్చి 9 గంటలకి 10 గంటలకు పడుకునేదాన్ని. పడుకున్న తర్వాత 1 గంటకి ఆ ప్రాంతంలో ప్రభు నన్ను తట్టి లేపేవాడు. లేపిన తర్వాత మరలా నా దేవుడు ఎంత సమయం అనుమతిస్తే అంత సమయం, 2 గంటలు 3 గంటలు అట్లా. మరి 1 గంటకు మోకరించిన నేను నాకు 4 గంటల వరకు అట్లా ప్రార్థన చేసుకొని మరలా పడుకునేదాన్ని. అయితే ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి నా ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించేదాన్ని. హన్నా విషయంలో అంటాడు కదా, అమ్మ ఏలి అంటాడు, ఇంకెంతసేపు నువ్వు మత్తురాలు ఉంటావు, ఇంకెంతసేపు ఆ మత్తు విడువు అంటే అప్పుడు ఆమె అంటది, నా ఏలినవాడా, నేను మద్యమునైనను దేన్నైనను సేవించలేదు, కానీ నాకున్న మనోవిచారమును బట్టి నాకున్న వ్యాకులమును బట్టి దేవుని సన్నిధిలో నా ఆత్మను కృంభరించుకుని నేను ప్రార్థన చేస్తున్నా. విలాపవాక్యాలలో 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. మనం ఏం చేయాలంట, రేయి మొదటి జామున లేచి మీ ఆత్మను దేవుని సన్నిధిలో ఎలా కృంభరించాలంట, నీళ్లు కృంభరించినట్లుగా కృంభరించి నీ పసిపిల్లల ప్రాణం కొరకాయ నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటాడు. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నా యవ్వన కాలంలో ప్రార్థనా జీవితాన్ని నేను ప్రారంభిస్తూ వచ్చిన. రాత్రికాల సమయాల్లో నా స్నేహితుల కొరకు, నా రూమ్మేట్స్ కొరకు, నా రక్షణ లేని నా తల్లిదండ్రుల కొరకు, నా బంధువుల కొరకు, ప్రియులరా, ప్రభువు నేను ఆ రాత్రి దేవుడు నన్ను తట్టి లేపిన తర్వాత ఏ విషయంలో ప్రభు నాకు భారం ఇస్తాడో ఆ విషయాల్లో చాలాసార్లు కన్నీటితో నా ఆత్మను గురుమరించి ప్రార్థన చేస్తూ వచ్చిన. అయితే ధైర్యంగా నేను చెప్పగలను, ఆ ప్రార్థన జీవితం ద్వారా నా బంధువుల్లో అనేకులు నాన్న ఒకప్పుడు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఆయా సంఘాల్లో నామకార్థంగా మరి క్రిస్టమస్కి జనవరికి వెళ్ళే వాళ్ళు ఈనాడు హెబ్రోన్ సహవాసంలోనికి రాబడుతూ వచ్చినారు. తరువాత ప్రియులరా, మరి ఇంకా నా స్నేహితులు అనేకులు ప్రభులోనికి రాగలుగుతూ వచ్చినారు. కేవలం రక్షణలోనికి రావటం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ జీవితంలో వారు స్థిరపడి బలపరచబడి ఆయా స్థలాల్లో సాక్షులుగా ఉంటూ వచ్చినారు. తర్వాత నా ఆత్మీయ జీవితంలో బలహీనులైన అనేకుల కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనులు వారి బలహీనతల నుంచి విడిపించబడటం ప్రభు నా కనులకు చూపిస్తూ వచ్చినాడు. బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి బంధకాలు తెగిపోవటం అనేది నేను చూస్తూ వచ్చిన. కాబట్టి మన జీవితంలో స్త్రీలముగా మన యొక్క బాధ్యత ఏంటంటే, ఇది కష్టము, ఇది అసాధ్యము, ఇది అసంభవము అనుకున్నటువంటి పరిస్థితులు కూడా నా వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో మౌనంగా నేను ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నిజంగా ప్రభు యొక్క మహాకృపను బట్టి నేను చెప్పగలను, నా జీవితంలో ప్రియులరా, ప్రభు నన్ను సేవకు పిలిచిన దినం మొదలుకొని ఈ దినం వరకు నేను ధైర్యంగా చెప్పగలను, నిద్రలేని రాత్రులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి ప్రియులరా. నిద్రలేని రాత్రులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. గంటలు తరబడి కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని రొమ్ము బాదుకొని ఏడ్చినటువంటి సందర్భాలు, విలపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటంటే, నశించిపోకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా నరకంలో ఉండకూడదు. అలాంటి ప్రార్థన ఆత్మను ప్రభు ఇస్తూ వచ్చినాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా నిన్ను నన్ను సజీవులుగా భూమి మీద ఎందుకు ఉంచినాడో తెలుసా? ఏదో 3 పూట్ల తిని మంచిగా దేవుడు అన్నీ ఇచ్చినాడు కనుక తిని సంతోషించడానికి కాదు, తిని సుఖించడానికి కాదు. కానీ పిల్లరా, మన కడుపును పుట్టిన బిడ్డలు, ఇది నాన్న, మనము మరణిస్తే పరలోకం వెళ్తాం, తండ్రిని సిగ్గులేని ముఖంతో చూస్తామన్న నిశ్చయిత మనకున్నది. కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి? మన పిల్లలు మనం ఉన్న స్థలంలో ఉంటారా? ఈ మధ్య కాలంలో ఒక రాత్రి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ వచ్చిన. పిల్లరా, నేను ప్రార్థన చేస్తూ వచ్చిన ఈ బలహీనరాల్ని, నా ఒంటరి పోరాటంలో ఈ బలహీనరాలకి దేవుడిచ్చిన కృప ఏంటి అంటే, చాలాసార్లు ఆయన కళల ద్వారా నన్ను బలపరుస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో
ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఏంటంటే ఒక మంచి పీస్ఫుల్ స్థలంలో నేనున్నా. అయితే అక్కడ ఎంత క్రమశిక్షణ ఉందంటే ఒక పెద్ద గ్రౌండ్ లాగా కనపడతా ఉంది. అందరూ కూడా లైన్గా నుంచొని ప్రభువుని ఎట్లా స్తుతిస్తున్నారు, ఎంత ఆరాధిస్తున్నారంటే ఇక మనం గుండు పిన్ని వేసినా కానీ మనకు అర్థమవుతుంది. ఎవ్వరూ అటు ఇటు తిరగట్లా, ఎవ్వరూ మాట్లాడట్లా, అందరూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే నేను మోజిని చేయబట్టుకొని ఆ స్థలంలోనికి వెళ్తే నేను మౌనంగా అది చూసుకుంటూ వెళ్తున్నా. ఒక్కొక్కళ్ళు ఎట్లా నిలబడినారు, ఎట్లా ఆరాధిస్తున్నారు. అయితే ఒకళ్ళు వచ్చి మమ్మల్ని ఆ స్థలంలో నుంచి పంపించేశారు. కారణం మోజే అల్లరి చేస్తాడు. తర్వాత ఇంకొక స్థలంలోనికి వెళ్ళినా, అక్కడ కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఆ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఆటంకపరచలేదు ప్రియులారా. కానీ దేవుని ఆరాధించే ఆ గుంపులో, దేవుని స్తుతించే ఆ గుంపులో నేను మోజే మాత్రమే కనబడ్డాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ప్రభువా, మిగిలిన వాళ్ళు ఎక్కడా? అయితే నేను ప్రభుని అడుగుతూ వచ్చిన, ప్రభువా, పరలోకంలో బెస్ట్ ప్లేస్ నాకు ఇచ్చిన, ఎంత శ్రేష్టమైన స్థానం ఇచ్చిన, నా కడుపును పుట్టిన బిడ్డలలో ఒకళ్ళు నాతో ఉండి ఇంకొకళ్ళు నాకు దూరంగా ఉంటే, పరలోకంలో నేనున్న స్థలంలో ఒకళ్ళు మాత్రమే ఉండి ఇంకొకరికి వేరే స్థలం ఇస్తే నేను తట్టుకోలేను కదా, తల్లిని కదా అని చెప్పి ప్రియులారా, ఆ దినం నుంచి రోహి విషయంలో ప్రభు నాకు భారం ఇస్తూ వస్తున్నాడు. నిజంగా మరి రోహి విషయమనే కాదు, నా తల్లిదండ్రుల విషయంలో, నా కుటుంబ విషయంలో, ప్రియులారా, నా బంధువుల విషయంలో మోకరించిన ప్రతి సందర్భంలో నేను దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తా. నీవు నాకు ఇచ్చిన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, సంఘం కానీ ఒక్కళ్ళు కూడా నరకానికి పోకూడదు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ఉదయకాలమున నీ కుటుంబం విషయంలో అలాంటి భారం నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబ విషయంలో అలాంటి బాధ్యతను కలిగి ఉండాలి. రిస్పా ఆ బాధ్యతను, ఆ భారమును నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే పిల్లరా, ఆమెను బట్టి ఇంకొక అనుభవాన్ని మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం చదవండి. చూడండి, దావీదు అలాగూ చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన అంటే ఆ కరువు ఏమవుతూ వచ్చింది? 3 సంవత్సరాలున్న భయంకరమైన కరువు తొలగించబడి దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలగించబడింది. అంటే ఆ కరువు తొలగిపోవటానికి, ఆ విజ్ఞాపన దేవుడు వినటానికి ఎవరిని సాధనంగా దేవుడు వాడుకున్నాడంటే, ఇశ్రాయేలు జనాంగానికి దేవునికి మధ్య ఆ భయంకరమైన కరువు కాలంలో 3 సంవత్సరాలు ప్రార్థన చేసినారు. కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించలేదు, వాళ్ళ విజ్ఞాపన దేవుడు ఆలకించలేదు. ఆ కరువు తొలగిపోలేదు. కానీ ఆ దేశం యొక్క విజ్ఞాపన ఆలకించడానికి దేవుడు రిస్పాను సాధనంగా వాడుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి దేవునికి మధ్య రిస్పా ఒక విజ్ఞాపన కర్తగా నిలవబడింది. ఆమె చేసిన కార్యమును బట్టి రాసు తనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని సరిచేసుకొని, తాను మరచినటువంటి ఆ బాధ్యతను జ్ఞాపకం చేసుకొని, ఆ బాధ్యతను తాను నెరవేర్చిన తరువాత ఆ దేశము దేవునికి విజ్ఞాపన చేస్తే ఆ దేశము చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించినాడు. ప్రియులారా, నీకు సంవత్సరాల తరబడి నీ జీవితంలో ప్రార్థనకు జవాబు రావటం లేదంటే మరలా జ్ఞాపకం చేస్తున్న యెషయా 59 ప్రకారం ఆ దేవునికి నీకు, ఆ దేవునికి నాకు మధ్యలో ఆటంకాలున్నాయి. ప్రార్థన వినకూడనట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకూడనట్లు ఆయన హస్తము కురుచు కాలేదు. కానీ మన పాపములు ఆయనకు మనకు మధ్యలో అడ్డుగా వచ్చినవి, మన దోషములు ఆయన ముఖమును దినదినము మనకేం చేస్తున్నాయి?
మరుగు చేస్తున్నాయి. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన వినబడాలి, నీ మొర దేవుని చెవులకు చేరాలంటే తరువాత ఆయన చాచబడిన హస్తం కదా, ఆ లోబడినోళ్ళని వారి కొరకై దినమెల్లా ఆయన చేతులు ఏం చేసినాడంట, చాచి ఉన్నాడంట. దిన లోబడనులని ప్రజల కొరకాయ దినమంతా ఆయన చేతులు చాచి బ్రతిలాడుకుంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కల. వస్తారేమో ఇకనైనా వస్తారేమోనని దినమెల్లా చేయి చాచి బ్రతిలాడుతున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియులరా, అయితే మనం ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి వస్తున్నాం కానీ సంపూర్ణంగా రావట్లేదు. మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి, మనము ఆలకించకపోవటానికి, మన కుటుంబాల్లో అద్భుతాలు మనం చూడకపోవటానికి, మన వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో ఆశీర్వాదకరమైనటువంటి స్థానంలోనికి మనం పోకపోవటానికి ఒకే ఒక కారణం, మన పాపాలు ఆయనకి మనకి మధ్య అడ్డుగా ఉన్నాయి. మన దోషాలు ఆయన మన ముఖము చూడకుండా, ఆయన ముఖమును ఏం చేస్తున్నాయి? మనము ఆయన ముఖం చూడకుండా ఆయన ముఖమును మన జీవితంలో మరుగు చేస్తున్నాయి. కనుక పిల్లరా, ఈ దినాన ఇంకా నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, ఇంకా నీ మొరకు ప్రభు సమాధానం ఇవ్వట్లేదంటే ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినాన నీకును నాకును మధ్య ఉన్న ఆటంకం నా కనులకు చూపించు. కీర్తనల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా యథార్థంగా మనం ప్రార్థన చేస్తే మన పాపములన్నీ కూడా మన కనుల ఎదుట ఎట్లా ఉంచుతాడంట? వరుసగా ఉంచుతాడంట ప్రియులరా. కాబట్టి మనం రక్షించబడిన దినాల్లో మా రక్షణ కొరకాయ దేవుని సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు, నిజమైన ఒప్పుకోలతో ప్రార్థన చేసినప్పుడు, గత జీవితంలో ఎక్కడెక్కడ మనం తప్పిపోయినాము, ఆ రక్షించబడిన దినాన్ని ఎట్లా చూపిస్తూ ఒప్పుకోల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తూ వచ్చినాడు, ఆత్మీయ జీవితంలో ఈ దినాన హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి యథార్థంగా నీ ఆత్మను కురుమరించి, ప్రభువా నీ ముఖం మరుగు చేయబడిన స్థితి నాకు వద్దు, నీ ముఖాన్ని నేను చూడాలి ప్రభువా, నీతో నేను మాట్లాడాలి ప్రభువా, నీ స్వరం నేను వినాలి, ఈ యొక్క మరి బలహీనమైన స్థితి నాకు వద్దు, ఈ బంధకాలు నాకు వద్దు ప్రభువా, మరి మా ఆశీర్వాదం లేనటువంటి స్థితి, శాపగ్రస్తమైన స్థితి నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో వద్దు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నీకును నాకును మధ్య ఉన్న ఆటంకాన్ని తొలగించు అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన కనులకు మన బలహీనతలు ప్రభు చూపిస్తాడు. ఖచ్చితంగా మన కనులకు మన యొక్క బంధకాలు ప్రభు చూపిస్తాడు. ప్రియులరా, ఆ బలహీనత ప్రభు నీకు చూపించిన బలహీనత, నీ వ్యక్తిగత జీవితం కానీ, నీ కుటుంబం కానీ, నీ సంఘంలో కానీ ఏదైతే ప్రభు చూపించినాడో దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెట్టడానికి మనము ప్రార్థన చేస్తే, ఒకవేళ మనంతట మనం తీసేసుకోలేనివి ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో ప్రభువా, ఈ బలహీనత నుంచి నేను బయటపడలేకపోతున్నా, ఈ బంధకం నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, అది నన్ను బంధించినటువంటి ఈ బంధకాలు, ఈ కట్ల నుండి నేను బయటకు రాలేకపోతున్నా, నా శక్తి సరిపోట్లా, నా బలం సరిపోట్లా, నా ప్రార్థన సరిపోట్లా, నా ఆత్మీయత సరిపోవటం లేదు ప్రభువా, ఇలాగ నేను నశించడం నాకు ఇష్టం లేదు, ఆ నిత్య నరకమునకు ఆహుతి అవ్వటం నాకు ఇష్టం లేదని కనుక నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ రహస్య జీవితంలో దేవాది దేవుడు తానే తన స్వహస్తముతో నీకును దేవునికి నీ మధ్య ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తాడు. దేవాది దేవుడు తానే అపవాది బంధించిన ప్రతి కట్లను విప్పేవాడిగా ఉంటాడు. ప్రియులరా, అలాగూ మనం విడుదల పొంది దేవునికి నీకును మధ్య ఉన్న ఆటంకాలు తొలగించుకుని ఆయనతో సమాధానపరచబడిన వారమై అప్పుడు మనం విజ్ఞాపన చేస్తే ఆ దేశం యొక్క విజ్ఞాపన ఆలకించిన దేవుడు, ఆ 3 సంవత్సరాల భయంకరమైన కరువును తొలగించిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రియులరా మరి మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు, మనకున్న శాపగ్రస్తమైన జీవితాన్ని తీసివేస్తాడు, ఆశీర్వాదకరమైన స్థలంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తాడు. కనుక అలాంటి ఆత్మీయ స్థితిలో నీవు నేను ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చివరిగా మనం చూస్తే రిస్పా అంటే మండుచున్న రాయి అని అర్థం.
రిస్పా అంటే అర్థం ఏంటి అంటే మండుచున్న రాయి. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో రక్షించబడిన తరువాత, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చిన తరువాత, దేవుని యొక్క మహాకృప చేత సంఘంలో సహవాసంలో చేర్చబడి స్థిరపరచబడి బలపరచబడిన తరువాత చల్లారిపోయిన జీవితం నీవు నేను జీవించకూడదు. ఆత్మీయులు ఏదో రక్షించబడినామంటే రక్షించబడినాం, బాప్టిజం తీసుకున్నామంటే తీసుకున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో బైబిల్ చదువుతున్నామంటే చదువుతున్నాం, మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం. ఇలాంటి నామకార్థ క్రైస్తవ జీవితంలో, బలహీనమైన స్థితిలో, ఆత్మీయ జీవితంలో ఓడిపోయిన స్థితిలో నీవు నేను ఉండటం దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ రిస్పా మండుచున్న రాయిలాగా ఎలాగుంటూ వచ్చిందో నీవు నేను కూడా ప్రభు కొరకు రోష్యం కలిగి దేవుని ఇంటిలో ఒక బలమైన పాత్రగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చివరిగా మనం చూసుకుంటే ప్రియులారా, చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇచ్చే తలంపు ఏంటంటే, ఆరంభం మంచిగా లేదు. ఒక ఉపపత్నిగా తన జీవితం ప్రారంభించబడింది. తర్వాత ఇతరుల చేత తన జీవితం పాడు చేయబడి లోకంలో గొప్ప నింద అవమానం భరించింది. అంతవరకు, ఆ కొండ మీదకి రానంత వరకు ఆమె జీవితం శాపగ్రస్తమైంది. ఆమె జీవితంలో మంచి కానీ, మేలు కానీ, సమాధానం కానీ, ఆశీర్వాదం కానీ, శాంతి కానీ, సంతోషం కానీ ఏమీ లేదు. శాపగ్రస్తమైన జీవితం. కానీ ఎప్పుడైతే కొండ మీదకి వచ్చిందో జీవితం మార్చబడింది. ఒకవేళ రక్షించబడిన మన జీవితంలో ఇంతవరకు మనం కూడా రక్షించబడి కూడా నెమ్మది లేని స్థితిలో ఉన్నామా, సంతోషం లేని స్థితిలో ఉన్నామా, సమాధానం లేని స్థితిలో ఉన్నామా, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నామా, ఆశీర్వాదానికి దూరంగా బ్రతుకుతున్నామా? అయితే మనం కూడా మనకు కొండ అయిన ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆ ప్రభు పాదముల చెంతకు మనం వచ్చినప్పుడు, ఆ ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు, ఆ ప్రభు సన్నిధిలో ఆ ప్రభు పాదముల చెంత నీ ఆత్మను కృమ్మరించి నీ స్థితిని నీవు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోగలిగితే ప్రభు ఆశీర్వాదంలోనికి నిన్ను నన్ను దాటిస్తాడు. మన శాపగ్రస్తమైన జీవితాన్ని అంతా కూడా కొట్టివేస్తాడు. ప్రియులారా, మన గతాన్నంతా కూడా ఆయన తుడిచివేసేవాడు ఉంటాడు. మిగిలిన శేష జీవితం ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మిగిలిన శేష జీవితం అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులకు ఆదరణకరమైన పాత్రగా, ప్రభు యొక్క ఇంటిలో బలమైన పాత్రగా మారుస్తాడు. ప్రియులారా, కనుక అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ శాపగ్రస్తమైన జీవితంలో రిస్పా అలాగూ కొనసాగి అలాగూ తన జీవితాన్ని ముగించలేదు. కానీ జీవితకాలం అంతా శాపగ్రస్తంగా బ్రతికిన చివరి దినాల్లో ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు కదా. అయితే మన జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నా, రిస్పా వలె చివరి దినాల్లో ఒక మంచి తీర్మానం చేసుకుంటే, రిస్పా వలె ఆ కొండ అనుభవంలోనికి మనం వస్తే, రిస్పా వలె విజ్ఞాపనకర్తలుగా మనం మారితే మన అంతాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక ఇది నాన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇక చాలు, బలహీనంగానే బ్రతికిన దినాలు, ఆశీర్వాదం లేకుండా బ్రతికిన దినాలు, సమాధానం లేకుండా బ్రతికిన దినాలు, నెమ్మది లేకుండా బ్రతికిన దినాలు, శాపగ్రస్తంగా బ్రతికిన దినాలు చాలు. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినాయి, కొంత జీవితమే మిగిలింది. ప్రభువా, ఈ మిగిలిన శ్రేష్ఠ జీవితం రిస్పా వలె నీకు అప్పగించుకుంటున్నా, నీ పాదముల చెంతకు తీసుకొస్తున్నా, నీ చేతుల్లో పెడుతున్నా. నన్ను కూడా ఆశీర్వాదంలోనికి దాటించు. నన్ను కూడా ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులకు ఆదరణకరమైన పాత్రగా, ప్రత్యేకంగా మిగిలిన శ్రేష్ఠ జీవితం నీ చేతిలో ఒక బలమైన పాత్రగా, నీకు మహిమకరమైన పాత్రగా నన్ను రూపుదిద్దమంటే ఖచ్చితంగా నిన్ను నన్ను అలాగ రూపుదిద్దుతాడు. ప్రియులారా, కనుక ఆ రీతిగా అలాంటి ఆత్మీయ స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపించినట్లు ఒకరి తర్వాత ఒకరం కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన